ఇలా సమాచారం వచ్చింది. సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరిచేయాల్సిన అవసరం ఉంటే, ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటన్నిటినీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం. దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది. నేను ఇవాళ ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి కోరుతున్న తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకోవడమైనటువంటి ఒక ఆకాంక్ష వెలుబుచ్చాల్సిన అవసరం ఉంది. సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది. సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే ఆ తీర్మానం చేసినా కూడా అడిగినారు ఏం చట్టబద్ధత ఇలా కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాను, అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి, ఏం జరగడానికో ముందుకు తీసుకొని పోదాం. ఇవాళ చాలా మంది అంటారు ఇవాళ చాలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మంచి రోజు అంటారు. ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి. ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోరం లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని. ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తున్నారు. ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గొత్తెత్తి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను. ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్. ఇలా నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది. దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది. ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినట్టు అధ్యక్ష. నేను 1986 మురళీధరరావు కమిషన్ వచ్చినాడు విద్యార్థిని అధ్యక్ష. నా మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు, ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడు కమిషన్ మూవ్మెంట్లో పాల్గొని నినదించినటువంటి వాళ్ళం ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక సేకరణ సమాచార సేకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఇలా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం అనే మాట సందర్భంగా మనం దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి భవిష్యత్ సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు, అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం. వాస్తవంగా 1931 ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే, గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు. ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కులగణన జరిగే సందర్భంలో అటువంటప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకున్నాడు. పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది. ఇవాళ జరిగినటువంటి ప్రక్రియ